ఆజ్ఞేయుడి. సో పిలిచాడు. ఏంటి అని అడిగినప్పుడు వెంటనే మొత్తం చెప్పింది. హామాను తన పదవిలో ఉన్నప్పుడు మీ ఉంగరం అంటే రాజు ఉంగరం ద్వారా ముద్రింపబడి ఆ ఆజ్ఞ ఏదైతే జారీ చేయబడిందో యూదుల్ని సంహరించాలి ఒక్క దినంలో మొత్తం, ఆ పిల్లల్ని, భార్యల్ని మొత్తం అందరిని సమూల నిర్మూలన చేయాలని ఆజ్ఞించాడు కదా, దాన్ని రద్దుపరచండి రాజా అని వేడుకుంటుంది, విన్నవిస్తుంది. అది చెప్పింది. కొత్త ఆజ్ఞ ఇవ్వండి రాజుగారు ఆ అని వేడుకుంటుంది. నా జనుల మీద రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలని మనవి చేయగా, నా తోటివారు, నేను బాగా ఉన్నాను ఉన్నత పరిస్థితిలో, కానీ నా తోటివారు నాశనం అయిపోతూ ఉంటే నేను అది ఎలా చూడగలను? ఆ అప్పుడు మన క్రైస్తవ కుటుంబాల్లో ఒక క్రైస్తవ కుటుంబం మన కళ్ళెదితే నాశనం అవుతున్నప్పుడు మనం ఎలా చూడగలం? కానీ చూస్తున్నాం మనం. మనం ఆ నాశనాలనే కోరుకుంటాం, అవునా? క్రైస్తవులు కూడా ఇది ఎంతనా పచ్చి నిజం ఇది, అవునా? వారలేకపోతున్నాం. అంటే క్రీస్తు ప్రేమ ఏమైపోతుంది? ఆలోచించండి, ఇప్పుడే నేర్చుకోండి. ఒక రాణి స్థానంలో ఉండి నాకెందుకులే, నా వాళ్ళు పోత పోయారు, నేను బాగానే ఉన్నాను కదా, నేను రాణియను కదా, నా తోటి వారు, నా ప్రజ, నా సొత్తు అయిన వారు నాశనం అయిపోతే నేను ఎలా ఉండగలను రాజా? నేను ఎలా నిద్రపోగలను? నేను ఎలా ఉండగలను అసలు? వాళ్ళ కళ్ళెదుటంటే నాశనం అయిపోతుంటే, వారందరూ నిర్మూలన అయిపోతుంటే నేను కూడా అందులో వాడినే, నేను కూడా తోటి క్రైస్తవుడినే. మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మన తోటి క్రైస్తవుల కుటుంబాలు కానీ, బిడ్డలు కానీ, మన వారు నాశనం అయిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? ఎంత మాత్రం అది కోరుకోకూడదు. ఒక రాణి కోరుకుంటుంది తోటి ప్రజలు, కానీ మనం వారలేకపోతున్నామే. బాగుంటే క్రైస్తవుడు, తోటి క్రైస్తవుడు బాగున్నాడంటే వారలేకపోతున్నామే. తోటి క్రైస్తవుడు మంచి బట్టలు వేసుకుంటే వారలేకపోతున్నామే. తోటి క్రైస్తవుడు ఏమన్నా కొనుక్కుంటే వారలేకపోతున్నామే. సంతోషించాలి. అబ్బా నా నా నాకు నా ప్రియ సహోదరుడు, క్రీస్తునందున్న సహోదరుడు, నా ప్రియ సహోదరి చక్కటి స్థితిలో దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడే అని ఆలోచించేయాలి నిజంగా. అరే దేవుడు చక్కగా వారిని అభివృద్ధిపరుస్తున్నాడే, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడే అని సంతోషించాలి. అలాంటి స్వభావం గల క్రైస్తవుల్ని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఒక రాణి చూడండి, రాణి ఎలాగా మాట్లాడుతుందో, ఒక రాజుతో మాట్లాడుతుంది. నా తోటి వారు నాశనం అయిపోతుంటే నేను కళ్ళారా చూడగలనా? నేను చూడలేను ఎంత మాత్రమో. నేను బాగున్నానని నేను నా సెల్ఫిష్గా, నా స్వార్థంతో నేను ఆలోచించుకోలేను. దానిలో ఉన్న భావం అదే. మనం కూడా క్రైస్తవులం. క్రీస్తు పంచిన ప్రేమను చూపించాలి ఇతరుల ఎడల. ద్వేష, అసూయ, అసూయలు, ద్వేషాలు, కలహాలు అవి ఎంత మాత్రమో దేవునికి ఇష్టమైనవి కాదు. దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి ముందు. నేను బాగున్నానే, నేను పర్ఫెక్ట్ అంటే ఎవడో పర్ఫెక్ట్ కాదని చెప్పి బాగున్నా బైబిల్, అవునా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్తుంది.